హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీన పంపిణీ చేసేటువంటి ఫంక్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఫైనల్గా ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తుంది. మరి ఎంతమందికి ఫంక్షన్ రద్దవుతుంది, ఎంతమందికి ఫంక్షన్ ఇస్తున్నారు అనే విషయాన్ని చాలా క్లారిటీగా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులకు సంబంధించి దాదాపు 1,00,000 మందికి పైగా నోటీసులు ఇస్తామని చెప్పి గతంలో చెప్పినా కానీ ఇక్కడ మనకు మళ్ళీ కూడా కొంచెం నిర్ణయాన్ని మార్చుకొని కొంతమందికి నోటీసులు ఇవ్వలేదు ప్రభుత్వం. మరి ఇప్పుడు తాజాగా ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, ఎంతమందికి సెప్టెంబర్ 1వ తేదీన ఫంక్షన్ రావట్లేదు, మరి వీళ్ళంతా కూడా అప్పీల్ చేసుకోవచ్చా, అప్పీల్ చేసుకుంటే మళ్ళీ కూడా మీకు ఫంక్షన్ అనేది ఇస్తారా, మరి ఈ ఆగస్ట్ నెలలోనే సెప్టెంబర్ నెలలోనే ఇస్తారా లేకపోతే అక్టోబర్ నెలలో ఇస్తారా అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. అలాగే మనకు వీరి ఫంక్షన్లు అయితే వాయిదా వేస్తారు. అంటే వీరికి ఫంక్షన్ అనేది ఎవరు కొంతమందికి పూర్తిగా రద్దు చేస్తే మరి కొంతమందికి వాయిదా వేస్తున్నారు. మరి ఈ ఫంక్షన్లకు సంబంధించి కొత్త జాబితా కూడా అందుబాటులో ఉంది. మరి ఈ వివరాలన్నీ కూడా మనం చాలా కంప్లీట్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఫంక్షన్లకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. మరి ఒక్కరోజు ఫంక్షన్ వచ్చి ఆగిపోయేది కాదు, నెల రోజులు వచ్చి ఆగిపోదు, జీవితాంతం కూడా ఫంక్షన్ వస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఈ యొక్క ఫంక్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే మీకు ఫంక్షన్లు అనేటివి చాలా ఇంపార్టెంట్. మరి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఈ సెప్టెంబర్ నెల ఫంక్షన్లకు సంబంధించి మనకు ఊహించని ప్రకటన అయితే చేశారు. మరి ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ కంప్లీట్గా మీకు నేను తెలియజేస్తాను. వీడియోలోకి అయితే దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింకు వాట్సాప్ ద్వారా షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం మీరు ఎప్పటికప్పుడు అది కూడా మీ ఫోన్లో వీడియో రూపంలో ఉచితంగా తెలుసుకుంటూ ఉండాలి అంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది. సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి, పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకైతే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో పంపిణీ చేసేటువంటి ఫంక్షన్లపై ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన అయితే చేసింది. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా 6,000 రూపాయల ఫంక్షన్ తీసుకున్నటువంటి వికలాంగులు ఉన్నారో వారైతే వీళ్ళల్లో చాలామందికి అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం 1,00,000కు పైగా మంది వికలాంగులకు అర్హత లేదని చెప్పేసి వారికి నోటీసులు ఇస్తామని చెప్పింది. మరి ఆ 1,00,000 మందిలో కూడా కేవలం 80,000 మందికి మాత్రమే నోటీసులు ఇచ్చారు. మిగిలినటువంటి 20,000 మందికి కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే వారి నోటీసులు వెనక్కి తీసుకోవడం జరిగింది. అలాగే వారికి నోటీసులు ఇవ్వద్దని చెప్పేసి ఆన్లైన్లో తీసేయడం జరిగింది. అది ఎవరికి తీసేశారు అనేది చూస్తే ఎవరికైతే టెంపరవరీగా డిజిబిలిటీ ఉంటుందో, ఎవరైతే టెంపరవరీ డిజిబిలిటీ 1 year అని చెప్పి ఉంటుందో సదరం సర్టిఫికేట్లో, అటువంటి వారికి ఒక 80,000 మందికి నోటీసులు అయితే ఇచ్చారు. మిగిలినటువంటి 20,000 మందికి కూడా మనం చెప్పినట్లు టెంపరవరీ డిజిబిలిటీ ఉన్నవారైతే వెనక్కు తీసుకోవడం జరిగింది. వారికైతే యథావిధిగా పెన్షన్ను పంపిణీ చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఇందులో కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు టెంపరవరీ డిజిబిలిటీ ఉన్న వాళ్ళల్లో కూడా 40% కంటే ఎక్కువగా పర్సంటేజ్ ఉంటేనే పెన్షన్ ఇస్తారు యథావిధిగా. 40% కంటే తక్కువగా ఉండి టెంపరవరీ డిజిబిలిటీ ఉంటే మీకు పెన్షన్ అయితే రాదు. కనీసం పెన్షన్ సదరం సర్టిఫికేట్లో ఉండాల్సినటువంటి పర్సంటేజ్ 40% కంటే పైన ఉంటే ఈ యొక్క పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి నెల కూడా 40% కంటే తక్కువ ఉంటే కనుక ఎటువంటి పెన్షన్ అనేది ఇవ్వదన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. మరి గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు దాదాపు 80,000 మందికి సెప్టెంబర్ నెలలో పెన్షన్ రాదనే చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు నోటీసులు అయితే ఇచ్చేశారు. వారికి కూడా ఎవరైతే నోటీసులు తీసుకున్నారో వారిలో ఎవరైనా సరే ఈ యొక్క అర్హత ఉండి సదరం కనుక క్యాన్సిల్ అయ్యి ఉంటే మీరు అప్పీల్ అనేది చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. వెంటనే కూడా ఆలస్యం చేయకుండా అప్పీల్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మరి దీంతో పాటుగా ప్రభుత్వం చెప్తున్నట్టుది ఇంకొక మాట ఏంటంటే, ఈ యొక్క రద్దు నోటీసు తీసుకున్న వారిలో ఎవరైనా
సరే 60 సంవత్సరాల వారు ఉంటే కనుక వారికి పెన్షన్ అనేది రద్దు చేయకుండా వారిని వృద్ధాప్య పెన్షన్లోకి తీసుకొచ్చి ఈ సెప్టెంబర్ 1వ తారీఖున వారికి 4,000 రూపాయలు ఇస్తారంటే ముందు 6,000 వచ్చేది, ఇప్పుడు పెన్షన్ పోయింది కాబట్టి వికలాంగుల పెన్షన్ రాదు కాబట్టి మనకు వృద్ధాప్య పెన్షన్ కింద 4,000 ఇస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మరి ప్రభుత్వం వెసులుబాటు అయితే తీసుకొచ్చింది, అది లేదు అంతా కాదు మాకు నిజంగా అర్హత ఉంది అయినా కానీ మాకు నోటీస్ ఇచ్చారా అని అనుకుంటే కనుక మీరు అప్పీల్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. మరి అప్పీల్కి అయితే వెళ్ళండి. ఖచ్చితంగా మీరు గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకొని ఎంపీడీఓ గారి లాగిన్లో మీరు ఈ యొక్క అప్పీల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు మరొక 2వ నోటీస్ అనేది ఇస్తారు. మరొకసారి మీరు ఇప్పటికే ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని మీరు మళ్ళీ కూడా క్యాంపుకు వెళ్తే రీవెరిఫికేషన్కు వెళ్తే అక్కడ మళ్ళీ డాక్టర్లు పరీక్షలు చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే గనక ఎలిజిబుల్ అని చెప్పి, ఎలిజిబుల్ లేకపోతే కనుక ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి మరొకసారి చెప్పేస్తారు. మరి ఈ విధంగా ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది. ఇప్పుడు ఎవరైతే 80,000 మంది నోటీసులు తీసుకున్నారో ఆ 80,000 మందికి కూడా ఇక్కడ పెన్షన్ అనేది రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక మిగిలినటువంటి ఎవరైతే ఇంకొక 20,000 మంది ఉన్నారో వారికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చినా కూడా వారి నోటీసులు వెనక్కి తీసుకోమన్నారు. 20,000 మందికి కూడా యథావిధిగా పెన్షన్ అయితే కొనసాగుతాయి. మరి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. మరి మిగిలినటువంటి వారికి యథావిధిగా మనకు పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది. మీకు 4,000 వస్తుంటే 4,000 ఇస్తారు, లేదా 6,000 వస్తుంటే 6,000 వస్తాయి, లేదా 15,000 వస్తుంటే 15,000 రూపాయలు కూడా వస్తాయి. మరి ఈ విధంగా అయితే సెప్టెంబర్ నెల పెన్షన్లు పంపిణీ అయితే కొనసాగుతుందన్నమాట. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరొక డౌట్ ఏంటంటే అందరికీ కూడా ఈ కొత్త పెన్షన్లను ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మరి కొత్త పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మనకు ఇంకా అవకాశం ఇవ్వలేదు. మరి సెప్టెంబర్ 4వ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే ఈ కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తారో అప్లై చేసుకోవడానికి. మీరు అప్లై చేసుకుంటే ఈ సెప్టెంబర్ నెలలో అక్టోబర్ నెలకంతా కూడా వికలాంగుల పెన్షన్ తనిఖీలు అనేది పూర్తయిపోతాయి. మరి తనిఖీలు కనుక పూర్తయిపోయిన తర్వాత ఈ యొక్క పెన్షన్లు కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేస్తారని ప్రభుత్వం అయితే చెబుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 90,000 మందికి భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ను భార్యకు ఇస్తూ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ ఆగస్టు నెలలోనే వారికి పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి సెప్టెంబర్ నెలలో కూడా వారికి మళ్ళీ కూడా పెన్షన్ అనేది యథావిధిగా వస్తుంది. ఈ ఆగస్టు నెలలో ఎవరైనా పెన్షన్ తీసుకోకుండా ఉంటే వారికి సెప్టెంబర్ నెలలో 2 నెలల పెన్షన్ కూడా వస్తుందన్నమాట. అలాగే ఎక్కువగా ఎదురు చూస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి 50 సంవత్సరాల పెన్షన్తో పాటు వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, ఒంటరి మహిళా పెన్షన్ కానీ, నేతన్న పెన్షన్ కానీ ఇలా అనేక రకాల కేటగిరీలు ఉన్నాయి. ఎన్ని రకాల కేటగిరీలు ఉన్నా మన ఆంధ్రప్రదేశ్లో 4,000 రూపాయల పెన్షన్ ఉంది, 6,000 రూపాయల పెన్షన్ ఉంది, 15,000 రూపాయల పెన్షన్ ఉంది, 10,000 రూపాయల పెన్షన్ ఉంది. మరి ఈ రకంగా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మరి సెప్టెంబర్ నెలకు సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే మీకు పెన్షన్ వస్తుందా రాదా, ఇంతకీ మా పెన్షన్ ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారి ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో పెన్షన్లదారుల వివరాలన్నీ కూడా కొత్తగా అప్డేట్ అయితే చేయడం జరిగింది. అలాగే అధికారులకు మ్యాపింగ్ కూడా చేశారనమాట పెన్షన్దారుల వివరాలన్నీ కూడా. కాబట్టి మీకు ఈ యొక్క 6,000 రూపాయల పెన్షన్ వస్తుందా, 4,000 వస్తుందా, ఇంతకీ పూర్తిగా పెన్షనే రాదా, అలాగే ఇప్పటికే 15,000 రూపాయల పెన్షన్ తీసుకున్నటువంటి వారి పెన్షన్లు కొన్ని 6,000 రూపాయల్లోకి మారిపోవడం జరిగింది. మరి మాకు 15,000 రూపాయలు ఇవ్వలేదని చెప్పి మీరు అధికారులను అడుగుతారేమో. మీకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చి ఉంటారు. నోటీసు ఇచ్చే మీకు ఈ 15,000 రూపాయల నుంచి మిమ్మల్ని తీసేసి నేరుగా మీకు 6,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చింది. కాబట్టి మీకు 6,000 రూపాయలు అనేది ఇస్తారు. మరి 6,000 రూపాయల పెన్షన్ మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి మీకు ఏదైనా డౌట్ ఉంది, ఈ లిస్టులోనూ మా పేర్లు ఉన్నాయా లేదా, కొత్త పెన్షన్ జాబితాలో మాకు అంటే ఇప్పుడు మార్చారు కదా, ఇవన్నీ కూడా పెన్షన్ జాబితాలో మా పేరు ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ పెన్షన్ వస్తుందా రాదా అనేది తెలుసుకోండి. ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ల విషయంలో చాలా స్పష్టంగా ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి మీరు విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా
ఈ ఫంక్షన్లు వస్తాయా రాదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. మరి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.